అమ్మలు ఏం అలా కూర్చున్నావు? చదువుకోవా? ఇంకా ఎందుకమ్మా చదువు? ఆ చందనపు చెక్కను రూపుమాపిపోయే వరకు అరగతీయటానికా? నిజమేనమ్మా, కానీ పరీక్షల దగ్గరకు వస్తున్నాయన్నావు. వస్తున్నాయమ్మా, కానీ 100 రూపాయలకు పైగా పరీక్ష ఫీజు కట్టాలి. రేపే ఆఖరి రోజు. మావయ్య ఆరోగ్యం కళ్ళారా చూస్తూ ఇంకా ఎలా బాధపడతాం? ఆయన మాత్రం ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? వద్దమ్మా, ఈ చదువు మానేస్తాను. నిజమేనమ్మా, కానీ ఇన్నేళ్ళు ఆయన పడ్డ కష్టమంతా అదిగోనమ్మా, ఆ దగ్గు రూపంలో ఆయన్ను తినేస్తూ ఉంది. అదేగా అమ్మ ఆయనకు దక్కింది. అమ్మా, నేను ఈ చదువు మానేసి ఏదైనా ఉద్యోగం చూసుకుంటాను. మావయ్య రుణం జన్మ జన్మలకి తీర్చుకోలేం. కనీసం ఆయన దక్కించుకుంటే అంతే చాలమ్మా. అన్నయ్య, ఎక్కడికన్నా ఎంత పొద్దున్నే బయలుదేరావు? స్టేషన్కి అమ్మా. పొద్దున రైలుకైతే మంచి కిరాయి దొరుకుతుంది. ఏమిటన్నయ్య, మేమంతా మనుషులం కాదనుకున్నావా? ఈ దగ్గుతో జ్వరంతో ఇంకా రిక్షా లాగుతావా? వద్దన్నయ్య, వద్దు. అమ్మ ఏదైనా ఉద్యోగం చూసుకుంటుంది, లేదా ఎక్కడైనా నేను పాచి పని చేస్తాను. ఎలాగో బ్రతుకుదాం. ముందు నీ ఆరోగ్యం చూసుకో అన్నయ్య. డాక్టర్ దగ్గరికి వెళ్ళు. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలో నాకు బాగా తెలుసు. నేను అనుకున్నది సాధించేదాకా ఈ బండి ఆగదు, ఈ కట్టె రాలదు. వెళ్ళం.